నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2వ తరగతి చదువుతున్న షేక్ హసీనా మెహిన్ అనే 8 ఏళ్ల బాలికపై ప్రహరీ గోడ కూలిపోయింది. బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతి వార్త విన్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇదే ఘటనలో మరో 2 చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. స్కూల్ వదిలిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ చెప్పండి. ముందు ఈ యొక్క నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో యొక్క విషాద ఛాయలని చెప్పవచ్చు. ఏదైతే 2వ తరగతి చదువుతున్న బాలిక యొక్క ప్రాథమిక పాఠశాల యొక్క ప్రహారీ గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇద్దరికి గాయాలైన పరిస్థితి. ఏదైతే ఆ యొక్క ఉదయం స్కూల్కి వెళ్ళిన ఆ యొక్క బాలిక తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో రోధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటుంది అనే సమయంలోనే ఒక ఘటన చోటు చేసుకొని లోకేష్ అంటే పాత కట్టడం ఏమన్నానా లేకపోతే శిథిలావస్థలో ఉండి ఇట్లా కూలిపోయిందా? ఇది పూర్తి స్థాయిలో అంటే చాలా కాలం నాటి స్కూల్. ఈ స్కూల్ ని నాడు నేడు కింద పూర్తిగా ఈ యొక్క చేయాలని చెప్పేసి డిసైడ్ అయిన పరిస్థితి. అయితే ఎన్నికలు రావడం చేత ఆ యొక్క స్కూల్ అయితే నాడు నేడు కింద డెవలప్ చేయలేని పరిస్థితి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క విద్య మీద కావచ్చు, ఇటు పాడుపడిన పాఠశాలల గురించి పెద్దగా పట్టించుకోలేకపోవడంతో ఇటువంటి ఘటనలు చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఏదైతే బడి వదిలిన తర్వాత యొక్క పిల్లలు ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా యొక్క ప్రహారీ గోడ కూలడంతో ఆ ప్రహారీ గోడ కింద పడి బాలిక మృతి చెందడం జరిగింది. ఇద్దరికి గాయాలైన పరిస్థితి. ఈ యొక్క బాలిక మృతి పట్ల వారి యొక్క తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చెప్పడం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎవరి దృష్టి తగిలింది యొక్క తమ కూతురు ఈ విధంగా చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఆ తల్లిదండ్రుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ లోకేష్.